నాయకులు నిందితులుగా ఉన్నటువంటి కీలక కేసుల్లో సాక్షులందరూ కూడా అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే కోర్టులు కూడా సీరియస్ గా ఉన్నాయి. మరి ఇటువంటి సంఘటనలు అని చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది వివేకానంద రెడ్డి హత్య కేసు. మరి ఈ కేసులో ఇప్పటికే 5-6 సాక్షులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మరి వాచ్మెన్ రంగయ్యను మొదలు పెట్టుకుని భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అభిషేక్ రెడ్డి కూడా మరణించడం గమనార్హమని చెప్పుకోవాలి. ఇకపోతే పరకామణి చోరీ కేసు. ఈ కేసును బయటకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అదే విధంగా కీలక సాక్షిగా ఉన్నటువంటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ కూడా అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది సూసైడ్ అని చెప్పడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇదిలా ఉంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం తన డ్రైవర్ హత్య కేసు ఉందో అందులో సాక్షులను బెదిరించి డబ్బును ఆశ చూపి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అంటూ బెదిరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి అరాచకానికి పాల్పడ్డ ఈ నేతలే అధికారం కోల్పోయిన తర్వాత కూడా సాక్షులను మాయం చేయడానికి, అదే విధంగా సాక్షులను బెదిరించడం ఏంటి అని చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. మరి ఈ విధంగా నాయకుల ముసుగులో నరహంతకులను ఎలా కంట్రోల్ చేయాలి అనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఛాలెంజ్, అదే విధంగా పోలీసులకు పెద్ద సవాల్. ఈ ప్రయత్నంలో ప్రభుత్వం విజయం సాధించాలని ఆశిద్దాం.